పోతే మీకు ఎలా తెలిసింది? మీకు చెప్పారా? 16,500 మందికి నేను గుండె ఆపరేషన్ చేయించాను. ఇవాళ అక్కడ ఆయన పబ్లిసిటీ ఎక్కడ చేయించుకోవాలి, ఆయన మాత్రం. మిగతా వాళ్ళు ఎవరైనా చేస్తే చేయొచ్చు కదా, ఆయన మాత్రం చేయాలి. ఇంకో విషయం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 4,500 మందికి ఆయన కూడా గుండె ఆపరేషన్ చేయించారు. ఆయన అక్కడ పబ్లిసిటీ చేయించుకోలేదు. ఇగో నేను చేయించాను, ఇగో రండి చూడండి అని ఆయన అక్కడ చెప్పలేదే. ఆయన అనాథ పిల్లలకి, డిసాబిలిటీ, మెంటల్ డిసాబిలిటీ, ఫిజికల్ డిసాబిలిటీ వ్యక్తుల పిల్లలందరినీ కూడా ఒక హాస్టల్ పెట్టి వాళ్ళు పుట్టి పెట్టి ఈ రోజున ఒక పెద్ద సుమారు 5,000 10,000 మంది అక్కడ ఉన్నారు. ఒక పెద్ద దీన్నే ఒక హాస్టల్ స్కూల్, వాళ్ళకి అన్ని రకాల బుక్స్ అన్ని అకామిడేషన్ మొత్తం కూడా ఆయన చూసుకున్నారు. భారతమ్మ గారు ఆయన ఆ లెక్కలు చెప్పుకోలేదే, రాజకీయానికి ఆయన వినియోగించుకోలేదే. నేను ఒకటి చెప్తానండి, సేవ చేయండి, సేవ చేస్తే తప్పు రాదంతా. ఈ రోజు నువ్వు చేసావు చెప్పుకుంటున్నావు, చేయకపోతే నువ్వు చెప్పుకోవు కదా. అలాగే పవన్ కళ్యాణ్ నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు చేసావు, రాజకీయ లబ్ధి కోసం చెప్పుకుంటున్నావు, చెప్పుకో దాని గురించి. అంతేగాని నేను చేశాను కదా నువ్వు చెయ్యు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేను పవన్ కళ్యాణ్ గారు చేయమని చెప్తారా? నా చంద్రబాబు నాయుడు గారు చేసిన పవన్ కళ్యాణ్ గారు చేయమని చెప్తే చేస్తారా? ఎవరు ఏ పంటాలో వాళ్ళు రాజకీయం చేస్తారు, ఎవరు పంట వాళ్ళకు ఉంటది. నేను ఇక్కడ అన్నది ఏంటంటే, చాలా కార్యక్రమాలు చేసినంత మాత్రాన ఈ దేశానికి ప్రధానమంత్రి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తారండి. అలా చేయాలంటే ఎన్జిఓగా ఉన్న వాళ్ళందరినీ ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని చేసేయాలి. ప్రజా చేసిన వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేలు చేయాలి. అది కాదు ఇక్కడ కాన్సెప్ట్. నేను అన్నది ఏంటంటే, లక్ష్మీనాథ్ గారు ఇలా అంటూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఒక శాఖ మంత్రి. నిజమేనండి, ఒక శాఖ మంత్రి. ఆయన గ్రామీణ అభివృద్ధి శాఖ, పంచాయతీ శాఖ తీసుకున్నారు, మిగతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి తీసుకున్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, కనీసం పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ కొనడానికి డబ్బులు లేవన్న వ్యక్తి ఈ రోజున 10,600 కోట్లు పెట్టి ఏవైతే మూగ జీవాలు ఉన్నాయో వాటికి ఇంకుడు గుంటలు తప్పండి అని చెప్పి అన్నారండి. అది ఎంత పెద్ద స్కామ్ తెలుసండి. 10,600 కోట్ల రూపాయలు ఎక్కడ ఇంకుడు గుంతలు తవ్వి ఎక్కడ మూగ జీవాలకి నీరు చూపొచ్చు అని చెప్పండి. అది కూడా రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు పేకకు చుట్టుకుంటది. రేపొద్దున అధికారం పోగానే పవన్ కళ్యాణ్ గారు పెద్ద స్కామ్ లో ఇదొకటి. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదేదో పేకకు చుట్టుకుంటది కాదు, ముందు మీ మిథున్ రెడ్డి గారు పేకకు చుట్టుకున్న దాన్ని ఎట్లా చేస్తారు ముందు మీరు చూసుకోవాలి కదా. ఏమి కాదండి మిథున్ రెడ్డి గారిది, మిథున్ రెడ్డి గారు ఎడం చేయకుండా సరే ఎప్పుడో ఫ్యూచర్ లో జరిగేది ఎందుకని కంక్లూడ్ చేయండి. ఎంట్రీ కూడా మిథున్ రెడ్డి గారికి కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, కంక్లూడ్ చేయండి. ఎవరు కూడా ఎడం చేయకున్నటువంటి ఎంట్రీ కూడా పేకలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఆ కేసులో నిలబడవు. అది ఫ్యాబ్రికేటెడ్ కేసు, ఆ కేసు నిలబడదు. నేను చెప్తాను, కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది. కంక్లూడ్ చేయండి. డిబేటబుల్ గా మాట్లాడదాం, సబ్జెక్ట్ పరంగా మాట్లాడదాం, అందులో నో డౌట్. ఇంకో విషయం అన్నారు, ఇంకో విషయం, ఉపాధి హామీ పనికి ప్రతిసారి ఇంత గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ప్రతి నెలకి 7 నెలల డబ్బులు పడి ఈ రోజున ఉపాధి పంట అయిపోయి 6 నెలలు అవుతోంది, కనీసం ₹1 కూడా ఇవ్వాల. నిన్న అందుకనే ఇంటింటికి వెళ్తే ప్రతి ఒక్క మహిళలు కూడా తిడుతూ ఉన్నారు, ఏ పవన్ కళ్యాణ్ బుర్రందా బొత్తుందా, ఇంతవరకు మా ఉపాధి హామీ డబ్బులు ఇవ్వలేదని 50 సంవత్సరాలు 50 కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు సమయం లేదు, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ మళ్ళీ తర్వాత ఇంకోసారి పెడదాం దాని మీద, మళ్ళీ అందరూ మాట్లాడితే బోల్ టైం అవుతుంది. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయాలని ఆత్రం ఉంది పవన్ కళ్యాణ్ గారికి, ప్రజలకు మంచి చేయాలని ఆత్రం ఉంది, కానీ ఆత్రం తప్ప తాపత్రయం తప్ప ఇక్కడ ఆయన చేసింది ఏమీ లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసం మాత్రం ఆరాట పడుతూ ఉన్నాడు. ఆరాటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడు పోరాటాలు చెప్తూ ఉన్నాడు. ఏ పోరాటమో, ఎవరి మీద పోరాటమో, ఏ సందు గొంతుల్లో పోరాటమో అని అందరికీ తెలుసు. ఈ పోరాటం అలాగే కొనసాగించాలి. జనసేన పార్టీ వాళ్ళ అభిమానాన్ని ఈ విధంగా మరి వాళ్ళ రక్త మాంసం ఈ సినిమా పరంగా దండుకొని ఏ రకంగా అయితే అభిమానికి 500 రూపాయలు కట్టించి 5 లక్షలు ఇస్తామన్నారు, ఇన్సూరెన్స్ ఇస్తామన్నారు, అలాగే సినిమాలు కూడా ఆడించి సినిమాలు కూడా. లక్ష్మణరావు గారు, మీ వాగ్దాటికి ఫుల్ స్టాప్ పడుతుంది, సమయం అయిపోయింది. అమ్ముకొని ఈ సినిమాలు నిలబెట్టాలి, పవన్ కళ్యాణ్ ఏ రకంగా నిలబెట్టాలి, వాళ్ళు నిరంతరం చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ పార్టీకి బానిసనకం చేసి బానిస బతుకులు బతకాలి, 100 కాలాల పాటు బతకాలని రైట్. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి.
మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. దానికి ముందుగా ఏం జరిగిందనంటే, మేము ఆ ఏటుకూరు బైపాస్ రోడ్ లో నుంచి వచ్చాక విఐపి రోడ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యాక ఒక తల్లి ఒక చిన్న పాపని తీసుకొని వచ్చి, ఆ పాపకి క్యాన్సర్ వచ్చిందన్న, ట్రీట్మెంట్ కి డబ్బులు లేవు, మీరు ఏదైనా హాస్పిటల్ చెప్తే మేము ఆ హాస్పిటల్ జాయిన్ చేసుకొని ఆ పిల్లని బతికించుకుంటామన్నా అని చెప్పి ప్రాధాయపడుతుంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారుండి, తల్లి ఇది మన ప్రభుత్వం కాదమ్మా, ఇది మన ప్రభుత్వం కాదమ్మా, మన ప్రభుత్వం వచ్చాక చేపిద్దామమ్మా. కాదండి ఏం చెప్పదలుచుకున్నారు? వీడియో విన్నారు కదా వీళ్ళంట 10,000 మందికి 5,000 మందికి గుండె ఆపరేషన్ చేపిస్తున్నారంట. ఎవరైతే మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే, మీరు అడ్డం రాబాకండి. లక్ష్మణ్ రావు గారు మీరు లక్ష్మణ్ రావు గారు అసలు నేను మాట్లాడినప్పుడు మీరు ఎందుకు సబ్జెక్ట్ మాట్లాడినారు? మ్యూట్ అవుతారు. లక్ష్మణ్ రావు గారు మ్యూట్ అవుతారు. అసలు అది కాదు. లక్ష్మణ్ రావు గారు మ్యూట్ అవుతారు. అదే మీరు మాట్లాడండి. లక్ష్మణ్ కాదండి, ఎవరైతే బెట్టింగ్లు వేసి 30 కోట్ల రూపాయలు లాస్ అయ్యి ఏం చేయాలో తెలియక కూటమి ప్రభుత్వము రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు గడ్డి మందు దాగేసి చనిపోయాడు. ఆ వ్యక్తి శిలాఫలకం చేయడానికి వెళ్తా ఏటుకూరులో కార్యకర్తను కలిసి చెప్పిన మాటలు. ఆ కార్యకర్త ఇవాళ రోజున పాప గుండె ఆపరేషన్కి ఏదైనా మీ హాస్పిటల్లో డబ్బులు కూడా అడగలా, మీరు ఒక హాస్పిటల్ పేరు చెప్పండి, ఆ హాస్పిటల్లో మేము జాయిన్ చేపిస్తామండి, పాపకి సీరియస్గా ఉందని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్న సమాధానం ఏంటి? వాళ్ళ సోయాన వాళ్ళ కార్యకర్తే, నేను కావాలంటే వీడియో కూడా పంపించమంటే పంపిస్తా. కానీ వీళ్ళంట ఇవాళ రోజున మీరు జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తానంటే చేసుకోండి, ఆయన కాళ్ళు పీసుతానంటే పెట్టుకోండి. కానీ ఇవాళ రోజున ఇట్లా డిబేట్కి వచ్చి లేనిపోని